సంస్కారం అయిపోయిన తర్వాత వచ్చి మనం ఇంటికి వచ్చిన తర్వాత తానం చేస్తాం. తానం చేస్తాం కదా, మరి ఎన్నో మేకలు కోళ్ళని కోసేస్తాం, పండుగలు చేస్తారు, కోసేస్తారు. మరి అవి మనం తింటే కడుపులు ఉంటాయి కదా, మరి దానికి తానం చెయ్యం ఎందుకు? దాన్ని భగవంతుడు అట్లనే గుర్తించిండు. ఆ తండ్రి కోసుకొని తినండి రాక్షసులు కదా. అగో ఇట్లా రాకు అంటే ముట్టుకొని వచ్చినామంటాం. మరి మేకలు గొర్రెలు కోళ్ళని చేపల్ని కోసేస్తారు, వండుకొని తింటాం. మరి వండుకొని తింటే దానికి ముట్టు మన కడుపులోకి పోతుంది కదా, తిన్న తర్వాత పోతుంది. దానికి ముట్టు ఎందుకు అన్నారు? సచ్చింది ఇట్లా మన భగవంతుడే పుట్టించిండు. కోళ్ళను ఎటుకు పుట్టించిండు, కోసుకొని తిని మన గొర్రెలను కోళ్ళను మాకెలను ఒక్క మనుషులను తినుడు లేదు. మనుషులను తినుడు ఉన్న వాటికే ఇస్తొకదాన్ని కోసుకొని తింటుంది. మనుషులను తినుడు లేదు. మనుషులను తినుడు ఉన్న వాటికే ఇస్తొకదాన్ని కోసుకొని తింటుంది ఈ రాక్షసులు. అంతేనా? మరి తినుడు కరెక్టా తప్ప? తప్పేనా? జీవహింస చేసుడు తప్పేనా? లేదు, ఇదే బాబు. ఏది ఇప్పుడు నువ్వు అన్నది ఏది? తినొద్దు, కోసి తినద్దు. అది కోస్తున్నది తింటున్నది. అది మరి తినద్దు కదా. తినద్దు అంటే అవుతుంది. అది కూడా ప్రాణమే కదా, దానికి కూడా ప్రాణం ఉంటుంది కదా, మనిషి లాగా దానికి ప్రాణం ఉంటుంది కానీ అది ఆగుతారా? అది అదే జనాలు, అదే మరి నేను అనేది. దేవుడు మనిషి చచ్చిపోతే వచ్చి ముట్టుకుని తానం చేస్తున్నాం ఎందుకు? మరి జీవహింస చేసి అంతే. మరి మనం తిన్నాక తానం ఎందుకు చెయ్యం? మరి ఇంకా కమ్మగా తింటాం, అది ఇంకా కమ్మగా తింటాం. దేవుడాయే, దేవుడికి పోతాం. 4 వస్తాం తల్లి, 5 వస్తాం తల్లి అని మొక్కుతాం. 5 వస్తాము తింటాం. చెప్తారా పొయ్యమని? చెప్పాడు. మనమే అది ఎట్లా పుట్టింది? ఆ దేవుడే పుట్టించిండు. దేవుడే పుట్టించిండా? అది తప్పు, దేవుడు పుట్టించింది అన్నది. ఆ తండ్రి నేను అనేది తప్పు అంటున్నా. అది తప్పే. ఏం తప్పు? జీవహింస చేసుడు తప్పని కరెక్టే. ఎట్లా కరెక్ట్? అన్నిటి మనం ఎందుకు తింటాంలే? నువ్వు తెలుసుకున్నావా దీని విధానం? నేను తినా అని ఇట్లా తెలుసుకున్నావా? నేను తినొద్దని మనం ఎందుకు తింటాంలే? ఎందుకు బంద్ చేసినా? ఎందుకు? నాకు కొంచెం అరగదని తింటలేను. అది అబద్ధం మాట, నీకు అరగదని. ఏదో తెలుసుకున్నావు దీన్ని రాసి అని. ఇప్పుడు మన పానం లెక్క అవిటి పానం, అవిటి పానము అవిటిని కోసుకొని తింటున్నాం. పాపం అన్నట్టు పాపం కానీ తింటాం లేవా? మరి నీ దాంట్లో ఏదో కొంచెం తెలిసినవి తెలుసుకున్నావు కదా దాని విధానం. అయితే తప్పే అని తెలుసుకున్నావు కదా. ఇది తప్పే అనుకో, తెలుసుకున్న దేవుడు పుట్టించిండు, తింటున్నారు. పబ్లిక్ అవుతున్నదే నీకు. ఫస్ట్ దీని ఈ ప్రాణులని జీవి తీయద్దు అని ఒక గురూజీ చెప్పిండు. ఏమని అంటే ఇట్లా కృష్ణ భగవానుడి గురించి, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అని ఇట్లా దానికి మనకు ఈ ఒక జీవిని హింసి ప్రాణం తీసి మనం తింటే రేపు అది తీర్పాల మీరు. అంటే ఎన్ని జీవులది మీది తిని ఇచ్చేసిండ్రో అవన్నీ మనము తీర్పుడేనట. అందుకొరకే కొందరు ఆలోచన పడి దాన్ని మానేస్తున్నారు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు తినద్దు, తింటే ఇట్లుంటది అని. నేను చిన్న ఉండగా సుఖ బంద్ చేసినాము. అది మా అన్నలు కోపం కచ్చిండ్లు, ఎందుకు తినవు నువ్వు ఉన్నావు గింత తిను అని. ఇక తిన్నా, అప్పుడే బంద్ చేసిన. మరి నువ్వు అప్పుడే అదే అట్లా ఇంకా మంచిగా ఉన్న వాటికి మంచిగా ఉంటుండే. నువ్వు ఈ వయసు దాకా అంటే అందుకొరకే నువ్వు ఇంత బలంగా ఉన్నావు మనిషివి. ఎందుకంటే అట్లా అన్ని కూరగాయలు అట్లా తినుడికి నువ్వు మనిషి స్టాండ్ ఉన్నావు. అందరూ అట్లనే అంటున్నారు. మరి రాయేశ్వరమన పట్టమన్న అక్క నీకు మొక్కలు ఎంత గట్టిదా అన్న. మరి అప్పుడు నీకు కరోనా వచ్చింది చూడు, నువ్వు అప్పుడే ఎందరో పెద్ద మనుషులు చనిపోయింది. నువ్వు మంచిగా ముందటికి వచ్చేసినావు, బతికినావు. అంటే చూడు, నువ్వు తిన్న తిండే, నీ ఆరోగ్యమైన తిండే నేను కాపాడి. నేను ఆసర బాసర తినా, పొద్దుగల తింటే పొద్దుకే బాగా తినా, అది ఇది తినా. కొంత ఏదైతే అది తింటారు, తినారా? అది వాళ్ళ ఇష్టం.
అది వాళ్ళ కడుపులో పట్టిన అది ఇప్పుడు మనకే గదే అట్లా తినుడికే రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈడ ఇంటికాడ మటన్ చికెన్ వండుకొని తిని ఫంక్షన్ పోతారు, ఆడ బగ్గ తింటాడు. ముక్కలు ఈ ముక్కలు ఆ ముక్కలు అరుగుతాయి, అందులో అరుగాయి, అది రోగం వస్తుంది. ఇది కూడా తినద్దు, ఏది పడుతుంది తినద్దు, ఇక తినద్దు. అట్లా ఏందనుకుంటున్నారు? మనమే అంత దేవుణ్ణి అయ్యో దేవుడా నేనేం చేసినా, నీకేం పాపం చేసినా నాకు గిట్ట చేస్తున్నావు తండ్రి అని అంటారు. మనం ముందు జన్మంలో ఎంత పాతకం చేసినామో ఈ జన్మంలో జరపాలి. ఇప్పుడు గమ్మంగా అటు ఇటు తిరుగుతున్నది, అది ముందు జన్మంలో ఎంత దండి పాతకం చేసిందో పాపం మాట. ఇప్పుడు వాళ్ళ నేత తింటున్నది, లేకుంటే లేదు. మన పాప కర్మలో బట్టి కూడా ఉంటదట అన్ని వాయేదని మర్రా దేవుడు అంటాడు కదా, ఆ జన్మ ఎట్లున్నది ఈ జన్మ ఎట్లున్నది అంటాడు. పాపాలు చెయ్యొద్దు, ఇంకోళ్ళకి కొండలు చెప్పద్దు. ఆడ చిత్రగుప్త నిత్య రాస్తాడు, మనది ఎంటదెంట దొంగతనం చేసింది, అన్ని చేసింది. కరెక్టే అత్తమ్మ, నిండిపోయింది కదా. నేను తినబుద్ధి కాదు నాకు, అది తిన్నారు కదా. అయినా ఇంకా నువ్వు ఇంకా మంచిగా రాకుతున్నావు, చేపలు రాకినట్టు మంచిగా రాకుతున్నావు. నువ్వు కౌసు తినవయ్యా, అయి కౌసు తినవిగా మొత్తంకే బంద్. ఇక రాజీ తక్క పెద్ద బిడ్డ పుట్టక ముందర సంది బంద్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో? 15, 16 ఉన్నాయండి. 16 సంవత్సరాలు బంద్ చేసి కౌసు తినవిగా. మొత్తం మంది బంద్ చేస్తున్నారు, అందరు తెలుసుకుంటున్నారు అత్తమ్మ. ఇది జీవహింస తప్పు అని తెలుసుకుంటున్నారు, కొందరు ఆలోచనలో పడుతున్నారు. ఎందుకంటే అది దాని కూడా ప్రాణమే కదా, అట్లా తీయద్దు జీవిని. ఇప్పుడు దేగమోళ్ళు సంటెన్న చూసినావు కదా, సంటెన్న తినకపోవు, రుక్మ తల్లి తినకపోవు, వాళ్ళ తాత తినకపోవు. వాళ్ళ తాతకైతే నిత్య ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఉండాలి. అయిపోయి ఆ తండ్రి కన్నెక్కేం లేదు, ఆ తండ్రి చూపులేంది అడుగు లేపి అడుగు పెట్టాం. ఉన్న చెవులతో నిన్నురా నరుడా పురారుడా అంటే నీకు ఏదైనా నోట భజన అనరాదు, ఆ చెవులతో నింటే అన్ని పోతాయట. అనరాకున్నా ఇనగలిగితే మోక్షదాయకమని. ఇట్లా ఇప్పుడు అత్తమ్మ ఇట్లా పెద్ద పెద్ద మనుషులు బాగా తక్కువ అయిపోతున్నారు. ఇక ఇట్లా చెప్పడానికి ముందుకు ఇప్పుడు మేసుంటారు, ఇట్లా ముందుకు ఇవి చెప్తే ఇంకా పిల్లలకు కొంచెం పుణ్యం వస్తుంది. అదే కొంచెం ఇట్లా ధ్యానం లాగా. రాజు చేసిన పాతకం పురోతుడుకు కొట్టింది, అంటే ఉంటాడు కదా రాజు చేతి కింద పాతకం, పురోతుడుకు కొట్టింది. ఇప్పుడు తల్లిదండ్రి మంచిగా పుణ్యము భక్తి భావన చేస్తే పుట్టిన వాళ్ళకి కొడుతుంది పుణ్యం, పాపం చేస్తే పాపం కొడుతుంది. ఇది ముందు ఇట్లా నేర్చుకున్నదందుకు ఇది మంచి మాట వింటే మంచి వింటే కొంచెం మార్పులు. బట్ట కింద పడితే మళ్ళీ ఓడి విండాలా. ఎంత నీట్ గా ఆరేసుకున్నావు, సూపర్ ఆరేసుకున్నావు, మంచి నీట్ గా ఉన్నా. నేను బంగ్లా పైకి చూసిన కదా, ఏమో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి కనబడుతున్నది, అక్కడ దర్వాజ చూసిరాపు చూసి వచ్చినా కదా. నన్ను చిన్న పిల్ల లెక్క మాట్లాడా, కింద పడలేదా? కింద పడలేదు. ఆడ అంతా ముచ్చులు దగ్గుళ్ళు నాకు ఇష్టం కాదు, మర్ర బిండు అవుతుంది కింద. శీలమే అంటావు, అన్ని శీలమే అంటావు. శీలం నాకు శీలమే. నాకు ఎన్నిసార్లు చేతులు కడుగుతావు? నీ చేతులు తెల్లబడే కడదా పడని కాళ్ళు ఇదైతున్నాయి, కడిగి చెడ్డయి. నువ్వు